హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సైడ్ జాయింట్లు, బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా వేయాలో చూపిస్తాము. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసేసుకొని కొలుచుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెం పట్టుకొని కొలుచుకోవాలి. కొంచెం కొంచెం పట్టుకొని కొలుచుకోవాలి. ఈ కాజా పట్టి దగ్గరకు వచ్చేసరికి కొలవకూడదండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే 36 వస్తుంది. 36. ఇప్పుడు ఈ 36ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకొని 36 దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి 18 వస్తుంది. మళ్ళీ ఈ 18 దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 9 ఇంచెస్కి వస్తుంది. ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి కరెక్ట్గా 9 వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 9 మార్కింగ్ అనేది 9కి మార్కింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇటు కూడా 9కి మార్కింగ్ ఇవ్వాలి. కాజా పట్టి కొలవకూడదు, ఎందుకంటే మనం ఆది బ్లౌజ్కి కూడా కాజా పట్టి కొలవలేదు కాబట్టి కాజా పట్టి కొలవకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 9కి మార్కింగ్ చేసుకోవాలి. 9 వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకొక బ్యాక్ పార్ట్లో 18 అనేది మార్క్ చేసుకోవాలి. మిడిల్ వన్కి ఇలా మార్కింగ్ అనేది ఇలా చేసేసుకొని ఇక్కడి నుంచి మిడిల్ దగ్గర నుంచి ఇలా టేప్తో 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడికి 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఇక్కడి నుంచి అటువైపుకి 9కి మార్కింగ్ అనేది 9కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి మిడిల్లో నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడికి 9కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి. మనం స్టిచ్చెస్ వేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకొని బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డింగ్లో స్టార్టింగ్ నుంచి ఇక్కడికి పాదం అనేది తిప్పుకోవాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆపుకోవాలి. ఆది బ్లౌజ్ తీసేసుకొని చంక లూజు ఈ జాయింట్ దగ్గర నుంచి, ఈ జాయింట్ కనిపిస్తుంది కదా మనకి, బ్లౌజ్ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఎంత ఉందో కొలుచుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి. కరెక్ట్గా 9 ఇంచెస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలాగే 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి.
ఈ ఖర్చులు అనేది పై వైపుకు ఉండాలి. ఇప్పుడు ఇటువైపు 9 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 9 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్న పై వైపు 9 ఇంచెస్ ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. ఇలాగా సమానంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది సమానంగా పెట్టేసుకొని ఇలాగా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపు కూడా వేసుకుందాం. ఇటువైపు కూడా ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఎంతవరకు ఉందో అక్కడికి ఇలా పాదం అనేది తింపేసుకోవాలి. ఇలా కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా టేప్ని పెట్టేసుకొని 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 9 ఇంచెస్ దగ్గరికి ఇలాగా ఖర్చు అనేది పై వైపుకి ఇలా కింద వైపుది పై వైపుకు పెట్టేసుకోవాలి. మనకి ప్లస్ సింబల్లో రావాలంటే కరెక్ట్గా ఈ డాట్ దగ్గర కింద డాట్ని చూసుకోండి. ఇలాగా రెండిటికి ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం ఇటు సైడ్ 9కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగు ఈ పై వైపున క్లాత్ మార్కింగు రెండు ఇలాగా సమానంగా పెట్టేసి ఒక స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. ప్లేట్కి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోండి, అంటే కుట్ట అనేది ఊడిపోకుండా రఫ్ అనేది చేసుకోండి. ఇప్పుడు టేప్ తీసుకొని మీరు కొలుచుకున్నారంటే కరెక్ట్గా మీకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను. కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సులు పట్టి దగ్గర నుంచి కొంచెం ఇలా పట్టుకొని కొలుచుకోవాలి. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఒకసారి కొలుచుకోవాలి. ఈ కాజా పట్టి అనేది కొలవకూడదు, కరెక్ట్గా చూడండి. మనకి 36 సరిపోయింది. ఇంకా మనం ఆది బ్లౌజ్ను కూడా మెజర్ చేసుకొని అవసరం లేదండి. కరెక్ట్గా మనకి చెస్ట్ దగ్గర అనేది సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు పాదం ఖర్చుతో ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పాదం ఖర్చుతో ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంకొక స్టిచ్ మళ్ళీ మనం స్టిచ్ చేసుకున్న కుట్టికి ఇంకొక పాదం గ్యాప్తో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. పాదం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు స్టిచెస్ ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఇటువైపు కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి. పాదం ఖర్చుతో స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా పాదం ఖర్చుతో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్,
స్టిచెస్ ఎంత నార్మల్గా ఎలాగో స్ట్రైట్గా వచ్చాయో చూడండి. బిగినర్స్ కూడా ఈ మెథడ్ని కానీ ఫాలో అయ్యారంటే బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ వేసేసుకుంటారు. ఈ ఎడ్జ్లో స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ దారం ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకోండి. లైట్గా దారపు పోగులు అనేది కట్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. ఫినిషింగ్ అలా చేశారంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదురుతుంది. బ్లౌజ్ ఎలా కుట్టినా పర్లేదండి, స్టిచ్చెస్ ఫినిషింగ్లోనే బ్లౌజ్ అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కరెక్ట్ షేప్ అనేది రావాలి. ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు ఈ స్ట్రైట్ అనేది మనం స్ట్రైట్గా స్టిచ్చెస్ వేసుకుంటేనే ఈ స్ట్రైట్నెస్ అనేది వస్తుంది, ఎక్కడా ముడత లేకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.